హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ హెచ్ఆర్ రంగమాసన ఫ్రమ్ విశాఖపట్నం. ఈ రోజు నుంచి మీకోసం ఈవినింగ్ టైమ్ సాఫ్ట్వేర్ ఐటీ నాన్ ఐటీ ఓపెనింగ్ తీసుకుని వస్తాను. లేటెస్ట్ ఓపెనింగ్, బ్రాండెడ్ ఓపెనింగ్ తీసుకుని వస్తాను ప్రతిరోజు ఈవినింగ్. దానికి జేడీ ఏంటి, శాలరీ ఏంటి, లొకేషన్ ఏంటి, పొజిషన్ ఏంటి, మొత్తం అంతా తీసుకుని వస్తాను. ఎక్స్పీరియన్సా, ఫ్రెషరా, మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాఫ్ట్వేర్ ఐటీ నాన్ ఐటీ మీద ఇంట్రెస్ట్ ఉండే పిల్లలు పక్కాగా ఈ వీడియో చూడండి. ఎక్స్పీరియన్స్ అయినా అండ్ ఫ్రెషర్ అయినా ఎనీవన్. బిఫోర్ దట్ ఒకటి చెప్తున్నాను, నేను హెచ్ఆర్ రిక్రూటర్గా 15 years పనిచేస్తున్నాను. మీరు నాకు ఏమంటారు, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, నా వీడియో చూడనా చూడకపోయినా పర్లేదు, బట్ ఆర్గ్యుమెంట్ నాతో చేయకండి. ఒక 24 years అమ్మాయి, బెంగళూరు నుండి బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అమ్మాయి, జావా డెవలపర్, ఏదో కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నట్టు ఆవిడని ఇప్పటితో ఒకటి నాతో గొడవ. ఆవిడని హైలైట్ చేయడం, పేరు పెట్టి హైలైట్ చేయడం ఎంతసేపు నాకు? ఆర్గ్యుమెంట్ చేయకండి. రిఫరెన్స్ త్రూ, డైరెక్ట్ హైరింగ్, జాబ్ మేళా, జాబ్ డ్రైవ్స్, చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. వచ్చిందేమో డేటా ఎంట్రీ కోసం, సిచ్యువేషన్ ఇంట్లో బాగోలేదని, ఓకే ఫైన్, కాదనట్లేదు. సడన్ గా ఏదో ఓపెనింగ్ పెట్టా నేను వాట్సాప్ స్టేటస్ లోని, ఓపెనింగ్ పెట్టా. అది కొందరు చేస్తున్నారు, జెన్యున్ గా కొందరు చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే డైరెక్ట్ గా హైరింగ్ వాళ్ళ వల్ల అవ్వట్లేదు, సార్ నేను ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు సార్, నాకు ఏదో చెయ్యండి అంటే అటువంటి వాళ్ళకి మేము రిఫర్ చేస్తాం. దానికోసం అడిగి మేము ట్రస్ట్ చేయవచ్చా, నమ్మొచ్చా? నమ్మకం లేని చోట జాబ్ ఎందుకు అడుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేదన్నప్పుడు జాబ్ అడగకూడదు, ఓన్గా కొట్టియాలి. జాబ్ చేయవచ్చా, నేను నమ్మొచ్చా? నువ్వు నాకు ఎప్పుడు పరిచయం లేవు, అరే బాబు మీరు నా దగ్గరకు వచ్చారా, నేను మీ దగ్గరకు వచ్చానా? నేను హైలైట్ చేస్తా, నీ ఐడితో హైలైట్ చేస్తా. ఈ మధ్యన ఎవరైనా కామెంట్ పెడితే కాస్త తెలుసుకోండి ఎవరి కోసం నేను మాట్లాడుతున్నాను. ఈ మధ్యన వస్తారు నాకు హైలైట్ చేయడానికి, కొందరు వస్తారు కామెంట్ సెక్షన్ లో. మీరు కాస్త ఐడెంటిఫై చేయండి, నేను ఎవరు గొప్పల కోసం మాట్లాడతాను. 24 years చాలా లైఫ్ ఉంది చెప్తున్నాను. నాకు ఎనిమిగా తీసుకోండి, హెచ్ఆర్కి తీసుకోండి, సార్గా తీసుకోండి, బ్రదర్ చెప్తుంది. చిన్న పిల్లలు వయసు తగ్గట మాట్లాడితేనే అందం. మీకంట బాబు లాంటి వాళ్ళకి మీరు చూసి ఇంత వయసు వరకు వచ్చాం మేము. మీ ప్యాకేజ్ అని తెలియదు కానీ నేను 10 lakhs 15 lakhs ప్యాకేజ్ వాడికి నేను ఆఫర్ లెటర్ సైన్ చేస్తా. నాది ఎక్స్పెక్ట్ చేయతే బాస్. ఇది ఎంత చిన్న చిన్న విషయాలు. ఎవరైనా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే, హెచ్ఆర్తో ఆర్గ్యుమెంట్ చేస్తే ఇక్కడ లాస్ ఎవరికి? ఇక్కడ కాకపోతే ఇంకో చోట ట్రై చేసుకో, జాబ్ వచ్చేస్తుంది. కానీ నీలాంటి మెంటాలిటీ ఉంది చూడు, ఆర్గ్యుమెంట్ చేసే మెంటాలిటీ, ఎక్కడ బాగుపడరు. అటువంటి వాళ్ళు ఎక్కడ బాగుపడరు. ఎక్కడైనా జాబ్ చెయ్యాలంటే వెళ్ళి జాబ్ చేసి ఉద్యోగం చేసుకొని కామ్గా ఇంటికి వచ్చినట్టు చూసుకోవాలి. కిరికిరి చేసి ప్రతి దానిలో వేలెట్టి ప్రతి ఒక్కరితో తగులుకుంటే అలాగే ఉండిపోతారు. చిన్న పిల్ల ఇవిడ వాట్సాప్ మెసేజ్ చూపిస్తే మీరు కామెంట్స్ లో బూతులు రాసేస్తారు. ఇటువంటి వాళ్ళు ఎంతో మంది చూసాను. కానీ ఒకటి చెప్తున్నా, వీడియో చూడకపోయినా పర్లేదు, ఐ డోంట్ కేర్. వీడియో చూడకపోయినా పర్లేదు, వీడియో చూసి ఫాలో అవ్వకపోయినా పర్లేదు. చాలా మంది 7 minutes తర్వాత వీడియో స్టార్ట్ అయింది, 8 minutes తర్వాత వీడియో స్టార్ట్ అయింది. ఇంకా టైం పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తా, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరి కోసం నేను టైం తగ్గించుకోను, ఇంకా టైం పడుతుంది. బట్ ఓన్లీ ద థింగ్ ఇస్ రెస్పెక్ట్ ఇవ్వండి. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. మినిమం కామన్ సెన్స్. మీరు టాపర్ అవ్వచ్చు, రాకెట్ సైంటిస్ట్ అవ్వచ్చు, మీరు కలెక్టర్ ఉద్యోగం అవ్వచ్చు, మీకు మినిమం రెస్పెక్ట్ లెవెల్లోని మాట్లాడడం కానీ చాటింగ్ లేకపోతే మీరు ఎక్కడైనా బొంగే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చిన్నోళ్ళు కోసం చెప్తా, ఫ్రెషర్ కోసం చెప్తా, ఎవరికి పాయింట్ అవుట్ చేసి చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడైనా రిక్రూట్మెంట్లోనైనా కంపెనీలో జాయిన్ అయిపోయిన తర్వాత కూడా మినిమం రెస్పెక్ట్ ఉండాలి. మీ పని చేసే చోట మీలాగే పక్క వాళ్ళు పని చేసుకొని సంపాదించుకుంటున్నారు. మీలాగే కొలీగ్స్ అవుతారు, హెచ్ఆర్ అవుతారు, కంపెనీకి యజమాని అవుతారు. రెస్పెక్ట్ ఇస్ మ్యాండేటరీ. అది లేకపోతే మాత్రం వేస్ట్. ఎందుకు అంత హైలైట్ చేయడం? ఫోటో పెట్టేసి CV పెట్టి హైలైట్ చేయవచ్చు. నేను ఒక్కడికి వేలెత్తి చూపించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఆల్రెడీ చెప్పా, నీలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అనేసి. కాబట్టి ఆ బిట్ నేను పెట్టాను వీడియోలోని. ఓకే, కాస్త రెస్పెక్ట్ఫుల్ గా ఉంటే మీ లైఫ్, మీ కెరీర్ బాగుంటుంది. యాక్సెంచర్లో ఎనీ డిగ్రీ వాళ్ళు యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఎలిజిబుల్. నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ మొత్తం అంతా నేను బ్రీఫ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, A to Z మీకోసం. యాక్సెంచర్ హైరింగ్ 2024, యాక్సెంచర్ హైరింగ్ మల్టిపుల్ పోస్ట్. ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. Freshers or experience, full-time job with the salary is 3,44,200 up to 4,60,700 is a salary.
డిపార్ట్మెంట్ అసోసియేట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిజైన్ build, test, assemble, support and configure application. ఎలిజిబిలిటీ క్రైటీరియా దీంట్లోని ఏంటంటే ఎనీ డిగ్రీస్ ఆర్ ఎలిజిబుల్. 2 పొజిషన్స్ ఉన్నాయి. 2 పొజిషన్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దానికి బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి అండ్ ఎంసీఏ క్యాండిడేట్స్ ఓన్లీ సిఎస్సి అండ్ ఐటీ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు కావాలి. 2023-2024 పాస్ అవుట్ వాళ్ళు కావాలి. డిస్టెన్స్ మోడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. రెండో దానికి చాలా ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్ తోటి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్త మీరు కూడాను నా మీద రెస్పెక్ట్ ఉంటే పెన్ పేపర్ పట్టుకోండి, మీ మంచిగా చెప్తున్నాను, ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటంటే మొబైల్లో రికార్డింగ్ చేసుకుంటున్నా. మీరు లింక్ ఓపెన్ చేస్తే యాక్సెంచర్ ఎలా ఓపెన్ అవుతుంది. సిస్టమ్ అండ్ అప్లికేషన్ పొజిషన్ అది మొత్తం A to Z మొత్తం అంతా లాస్ట్ వరకు చదువుకోండి. బిఎస్సి, బిఏ, బిబిఎం అన్ని డిగ్రీ, ఎంఏ, ఎంబీ అన్నిటి కోసం 2023-24 బ్యాచ్ పిల్లలకు మాత్రమే. ఈ పొజిషన్ కి బిఈ, బీటెక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ నార్మల్ డిగ్రీ వాళ్ళు కావాలి. ఇది మొత్తం A to Z యాక్సెప్ట్ చేసుకొని చూసుకోండి. సిస్టమ్ అండ్ అప్లికేషన్ పొజిషన్ ఉంది. అప్లై నౌ అని క్లిక్ చేస్తే ఐఎమ్ ఆల్రెడీ హ్యావ్ అకౌంట్, ఐ డు నాట్ హ్యావ్ అకౌంట్, డు నాట్ హ్యావ్ అకౌంట్ లో క్లిక్ చేయండి. ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది యాక్సెంచర్ కి. రిజిస్ట్రేషన్ ఫామ్ లోని కిందకు వస్తే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ షుడ్ హ్యావ్ 2 or more క్యారెక్టర్స్ అని ఉంది. సేమ్ పాన్ కార్డ్ లో ఉన్నట్టు ఉండాలి. ఫేస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూడండి ఎంత నీట్ గా దానికి టిక్ మార్క్ కొట్టారు, బ్లర్రీగా కాదు. కిందన గవర్నమెంట్ ఐడి కార్డ్, దానికి మీ పాన్ కార్డ్ కూడా నీట్ అండ్ క్లీన్ గా స్కానింగ్ ఉండాలి. ఏదో స్కాన్ చేసి ఫోటో పెడితే యాక్సెప్ట్ చేయదు. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రోటోకాల్ ఉంది. డూ అండ్ డూ నాట్ కాస్త ప్రాపర్ గా చదువుకోండి. చదివేసి దీనికి మెన్షన్ ఉన్నది అది చేసుకోండి. A to Z ప్రాపర్ గా అసైన్ చేసే ముందు మొబైల్ తోటి చూసి చెప్తున్నాను, మీకు ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసేసి నెక్స్ట్ కొట్టండి. కొట్టారా? లోడింగ్. రిజిస్ట్రేషన్ ఫామ్ జాబ్ రోల్ అనేది డిఫాల్ట్ గా ఉంది. హౌ డు యూ ఫైండ్ అస్ అని కొడితే కింద సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్. దీనిలో సోషల్ మీడియా అంటే యూట్యూబ్ కూడా సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి సోషల్ మీడియా అని కొట్టండి, ఓకేనా. కిందకి వస్తే సోషల్ మీడియా అంటే దీనిలోని ఫేస్బుక్ లేదని అదర్స్ కొట్టియండి. నేను మీకు ఫేస్బుక్ లో యూట్యూబ్ గా చెప్తున్నాను కాబట్టి దీనిలోని అదర్స్ ట్రై చేయండి. కిందకి రండి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నంబర్, ఈమెయిల్ ఐడి కిందకి రావాలి. పర్మనెంట్ కాంటాక్ట్ నంబర్, వాట్సాప్ కాంటాక్ట్. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, జనరల్, స్టేట్, మీ అడ్రస్. ఎక్కడికి వెళ్ళిపోయింది స్వామి? ఒక్క నిమిషం. బా మళ్ళీ బ్యాక్ నిండా. ఒక్క నిమిషం. సారీ, డోంట్ మైండ్. మిస్టేక్ అవుతూ ఉంటాయి మా చేతితో కూడా. మొబైల్ కదా, ల్యాప్టాప్ అయితే ఫైన్. కేంద్ర లాంగ్వేజెస్ ఉంది. ప్రిఫర్ జాబ్ లొకేషన్స్, 3 లొకేషన్స్ ఇస్తారు. 3 లొకేషన్లోని ఏదోటి చెయ్యాలి. ఏదోటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్స్ చాలా ఉన్నాయి. మీకు ఏవేం వచ్చు, సర్టిఫైడ్ ఏ కోర్స్ చేశారు, C++, ఒరాకిల్, SAP, SQL ఏమి చేశారు దానికి టిక్ మార్క్ చేయండి, ఓకే. ఆండ్రాయిడ్ ఉంది, ASP.NET ఉంది, చాలా ఉంది. సెకండ్ లోని కూడా ఏమో ఉన్నాయో, మీకు ఏదైనా కోర్స్ చేశారో దానికి సర్టిఫికేషన్ ఉంటే అది కూడా మీరు టిక్ మార్క్ చేయండి. అర్థమైందా? చదువుకోండి, పైనుంచి కింద వరకు మొత్తం చదువుకోండి. చదువుకున్న తర్వాత టిక్ మార్క్ చేయండి, ఓకేనా. కింద సర్టిఫికేట్ డీటెయిల్స్, ఆ సర్టిఫికేట్ దానిలో సర్టిఫికేట్ మీరు ఎడిషన్ గా మీరు చేశారు, AWS అలాంటి సర్టిఫికేట్ ఏదైనా ఎడిషన్ చేశారంటే అది క్లిక్ చేయండి. యాక్సెంచర్ చాలా ప్రాపర్ గా దీనికి సబ్మిట్ చేయాలి. ఒక్కసారి సబ్మిట్ చేయడానికి ఉంటుంది. సర్టిఫికేట్ స్టేటస్ టు సర్టిఫికేట్ నేమ్, నెక్స్ట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్,
యూ డన్ ఫారెన్ లాంగ్వేజ్ చేశారా అంటే అబ్బే, ఫారెన్ ఎడ్యుకేషన్ చేశారా, మన సంబంధం లేని విషయాలు. ప్రిఫరబుల్ జాబ్ లొకేషన్ 3 లొకేషన్ ఇచ్చారు, ఆ పాయింట్ అవుట్ చేసి మీకు నచ్చిన 3 లొకేషన్ మీరు టిక్ చేయండి. కిలోమీటర్ 11 degrees స్టాండర్డ్ బ్యాక్లాగ్స్ ఒక్కసారి A to Z మొత్తం ప్రాపర్ చదువుకోండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఈ అప్లికేషన్ కి మించి చాలా అప్లికేషన్స్ వస్తాయి. అన్ని A to Z చదివి దానికి ప్రాపర్ గా మీరు ఫిల్ చేసి దేనికి ఎస్ దేనికి నో కింద CV, మీ పాస్పోర్ట్ సైడ్ ఫోటోగ్రాఫ్ అండ్ గవర్నమెంట్ ID, పాన్ కార్డు మొత్తం అంతా డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత కిందకు వస్తే ఎస్, కిందకు వస్తే అగ్రీ ఉంటుంది, ఎస్ అని కొట్టి అగ్రీ మొత్తం చదివేసి అగ్రీ, మీరు దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అవుతున్నారు తెలుసుకొని మొత్తం అంతా చదివి అగ్రీ అయితే అగ్రీ అని కొట్టి కిందకి రావాలి. అంటే డిఫాల్ట్ అయితే కొట్టాలి, కానీ మొత్తం ఒకసారి చదువుకోండి, ప్రింట్అవుట్ కూడా తీసుకోండి అప్లికేషన్ ఫిల్ చేసినట్టు. సబ్మిట్ అని కొట్టండి. ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ నేను దీనిలోని లాగిన్ అవ్వలేను. నెక్స్ట్ అప్లికేషన్ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ దీనిలాగే ఒక 4-5 పేజెస్ ఉంటాయి, లేదా 2-3 పేజెస్ ఉంటాయి. అలాగే అప్లికేషన్ మీరు నింపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఓన్లీ నార్మల్ డిగ్రీ, BA, BCom, BSc, MA, MCom అటువంటి వాళ్ళకి నార్మల్ డిగ్రీ. MBA వాళ్ళకి దీనికి ప్లేస్ లేదు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ ఫర్ బీటెక్. ప్రాపర్ గా వినండి బీటెక్ పిల్లలు, IT అండ్ CS డిపార్ట్మెంటే. బీటెక్, MTech, ME, MCA, MSc ఓన్లీ ఫర్ IT అండ్ CS డిపార్ట్మెంట్. EC, EEE, మెకానికల్ వాళ్ళకి లేదు. 2023-24 పాస్ అవుట్ వాళ్ళకే. దీనికి ఏంటి క్రైటీరియా? ప్యాకేజ్ యాప్ ఒక్కసారి పైనుండి కింద వరకు QR కోడ్ ఇస్తాను. QR కోడ్ లో మొత్తం అంతా రాసి ఉంటుంది, స్కాన్ చేసుకోండి. IT అండ్ CSE అండ్ IT డిపార్ట్మెంట్ మాత్రమే తీసుకున్నారు 2024. బీటెక్ 4 years కంప్లీట్ అయి ఉండాలి వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్. అండ్ MTech, MCA 2 years కంప్లీట్ అయి ఉండాలి వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్. ఓకే, 2023-24 పాస్ అవుట్. సేమ్ అప్లై నౌ కొడితే మీకు చూపించాను కదా, సేమ్ టు సేమ్ అదే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అదే మీ ఫామ్ రిజిస్ట్రేషన్, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేసి మెన్షన్ చేస్తారు. నేమ్, ఫుల్ నేమ్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు. నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టినప్పుడు మీకు ఏమేమి ఉన్నాయో ప్యాకేజెస్, అప్లికేషన్స్ సేమ్ మీరు డిగ్రీకి ఎలా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే స్టెప్ బై స్టెప్ దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే దీనికి ఫిల్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ ఫిల్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని సబ్మిట్ చేసుకుంటే మీ ఈమెయిల్ ఐడికి మీ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ నుంచి మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. ఇది అండి యాక్సెంచర్ వాళ్ళు ఇచ్చే 2024 ఓపెనింగ్, సాఫ్ట్వేర్ లోని ఓపెనింగ్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, దోస్ హూ ఆర్ రీసెంట్లీ పాస్ అవుట్ 2023-24 పాస్ అవుట్ బ్యాచ్, బీటెక్ అయితే IT అండ్ CSE డిపార్ట్మెంట్, డిగ్రీ వాళ్ళైతే ఎవరైనా వాళ్ళు ఉన్న డిపార్ట్మెంట్ లోని అప్లికేషన్ ఫిల్ చేసుకొని ఆ ప్రోటోకాల్ మొత్తం అంతా ఫిల్ చేసుకొని పాన్ కార్డ్ నీట్ గా స్కాన్ చేసి, ఫోటో నీట్ గా స్కాన్ చేసి, రెజ్యూమే ప్రాపర్ గా వాళ్ళన్నీ MG అడుగుతున్నారు అన్ని సైజ్ తగట్ట మీరు అది ఫిల్అప్ చేసుకుంటే యూ విల్ గెట్ ఎ కాల్. ఇది చాలా సింపుల్ అండ్ బెస్ట్ ప్రాసెస్ ఫర్ యాక్సెంచర్. ఐ విష్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ ఉండాలని. రేపు మరి కొత్త వీడియోతో వస్తాను, కొత్త కంపెనీతో వస్తాను. అప్పుడు థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, లవ్ యూ, బై.